మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, బాగున్నారా? మరొక దినాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుడి మహాకృపలో మరొక దినమున ఉదయకాలం దేవుడి మాటలు వినడానికి దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చున్నాడు. మన ఆయుష్ను పొడిగించి ఆయనకు అందుబాటులోకి మనం తీసుకొని ఇచ్చిన ఎంత గొప్ప కృప మన మీద కుమ్మరించబడింది. చూడండి, ఒక అద్భుతమైన దేవుని మాటను మనం ధ్యానించేద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనం చాలాసార్లు వింటున్నప్పటికీ, చదువుకుంటున్నప్పటికీ, మరలా దేవుని మాటను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మరలా దేవుని మాటను మనం చదువుతున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది. దేవుని మీద మనం ఆధారపడటానికి, దేవునితో మనం కలిసి నడవటానికి, దేవునికి అందుబాటులో మనం ఉండటానికి మనకి ఎంతగానో దేవుని మాట దోహదపడుతుంది. అవును, దేవుని మాటలో శక్తి ఉన్నది. ఏ మనుషుని మాటలో శక్తి లేదు, కానీ దేవుని మాటలో శక్తి ఉన్నది. ఆయన వాక్కులో జీవం ఉన్నది. ఆ జీవం లోకమంతటిని వెలిగిస్తున్నది కదా. చూడండి, మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షకుగా ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అన్న నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. ఎంత అద్భుతమైన విషయం, ఎంత అద్భుతమైన వార్త, ఎంత సంతోషకరమైన దేవుడి మాట. అవునండి, దేవుడి మాట వింటుంటే మనం ప్రాణం తెప్పరిల్లబడుతుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, అయ్యా మీ మాట నేను విన్నప్పుడు పువ్వు మీద నాకు దొరికినట్టు ఉంటుందయ్యా. మీ మాటలు నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు చుట్టితేనే దారుల కంటే మధురంగా నాకు ఉంటుంది అయ్యా అని అంటాడు. అవును, దేవుని మాటలు మనము మనసు పెట్టి విన్నప్పుడు మనకి అర్థమవుతాయండి. దేవుడు మనల్ని అర్థం చేసుకునేవారు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని మరి నెట్టివేయట్లేదు, మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షకుగా ఏర్పరచుకుంటున్నాను. దేవుడు మనల్ని నెట్టివేయలేదు, దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడు మనల్ని కోరుకుని ఉన్నాడు. దేవుడు మనల్ని చేరదీస్తున్నాడు. కొంతమందికి మరి నేనంటే ఎవరికి ఇష్టం లేదు, మరి నేనంటే ఎవరు అంగీకరించరు, ఎందుకు నా వెంటనేమో, లేకపోతే నా పరిస్థితులను బట్టేమో, వారు నాకు ఏదైనా చేయాలని అనే రకరకాలైన ఆలోచనలతో వారు కృంగిపోతూ ఉంటారు. నీవు కూడా అంతే కదా. ఒకసారి మనందరికి ఎదురైన అనుభవాలు కదా అవి. కనుక మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. అనేకుడికి తెలియదండి, దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడికి నా స్థితిగతులన్నీ తెలుసు అనే విషయం అనేకుడికి తెలియదు. అందుకనే చాలా పొరపాటు పడి వారి యొక్క ఆలోచనలలో కృంగిపోతూ ఉంటారు. దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. భయపడకము అని మనకు అభయాన్ని ఇస్తూ ఉన్నాడు, దిగులు పడకము అని మనల్ని బలపరుస్తున్నాడు, సహాయం చేస్తాను అని మనల్ని గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఏమండి, లోకం అందరిలాగా మనకు జరగదు, లోకం అందరికి జరిగినట్టుగా మనకు జరగదు. మనం ప్రత్యేకించబడినటువంటి వారు, దేవుని ప్రజలు, దేవుని ఆశ్రయించున్నాం కదా. మరి దేవుని ఆశ్రయించున్నాం కదా. చూడండి, ఏదైనా మనుషులకు కష్టం వచ్చినప్పుడు వారి కష్టస్థితిలో పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తారు, పోలీసు వారిని ఆశ్రయిస్తారు. ఎందుకని? వాళ్ళు ఒక ధైర్యం ఏంటంటే, నాకు ఈ కష్టంలో మరి ఈ యొక్క డిపార్ట్మెంట్ వారు, ఈ యొక్క పోలీసు వారు నాకు సహాయం చేస్తారు, నన్ను ఆదుకుంటారు, నాకు ఈ పరిస్థితుల్లో అండగా ఉంటారనే కదా. కనుక వారి బాధ్యతను కూడా వారు నెరవేరుస్తూ మరి వారికి న్యాయం చేస్తూ ఉంటారు. మరి సాధారణమైన మనుషులు వారి డిపార్ట్మెంట్లో ఉండి మనుషులకి న్యాయం చేయాలనే వృత్తిలో ఉండి వారే అటు మనసు కలిగి ప్రజల పక్షంగా నిలబడితే సృష్టికర్త అయిన దేవుడు ఇంకెంత సహాయం చేస్తారు. చూడండి, దేవుడు మన పక్షంగా ఉన్నారు, దేవుడు మనకు సహాయం చేస్తారు, దేవుడు మనకు తోడై ఉన్నారు, దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఈ విషయం నీకు అర్థమైతే నీ యొక్క జీవితంలో చాలా అద్భుతాలు నువ్వు అనుభవిస్తావు, చాలా మేలులు నువ్వు పొందుకుంటావు. కృంగిన పరిస్థితిలో, మరి దిగులు పడిన పరిస్థితిలో దేవుని హత్తుకొని జీవిస్తావు. నా దేవుడు నాకు ఉన్నాడు,
ఆ దేవుడు నన్ను బలపరుస్తాడు అని ఆ నిశ్చయతను నీవు కలిగి ఉంటావు. ఈ దినమంతయు ఈ మాటను నీవు ధ్యానించుదువుగాక. ఈ దినమంతయు ఈ మాట నిన్ను బలపరచుగాక. మీరు ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రార్థన చేసుకున్నామా? ప్రేమగా ఉన్నతమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ మాటలో శక్తి ఉన్నది నాయన. శక్తి గల మీ మాటను పంపించి ఆనాడు మా పితరులు మీరు బాగు చేసిన దేవుడు నాయన. ఈ మాటలు ఎందరి దగ్గరికి అయితే మీరు తీసుకుని వెళ్తున్నారు, వారి పరిస్థితుల్లో వారికి తోడై ఉన్నానని, వారిని బలపరుస్తానని, వారు దిగులు పడక భయపడక మిమ్మల్ని హత్తుకొని జీవించాలని మీరు ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు. ప్రియ ప్రజలకు సహాయం చేయండి. ఈ దినమంతయు పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు మీరు తోడైనమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం శరీరం మనకందరికీ దేశం సకల పరిశుద్ధులు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.